హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా నోటిఫికేషన్స్ పెడుతున్నాం కదా. ఇప్పుడు మరొక టీచింగ్ జాబ్స్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్, అది కూడా డిఫెన్స్ స్కూల్స్. డిఫెన్స్ అంటే చాలా మంచి ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ స్టడీ కానీ అంతా బాగుంటుంది. సో అట్లాంటి డిఫెన్స్ స్కూల్ హైదరాబాద్లో పొజిషన్స్ పడ్డాయి, టీచింగ్ నాన్ టీచింగ్ పొజిషన్స్. సో దానికి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను. ఎప్పటిలోగా అప్లై చేసుకోవాల్సిన టైం అయితే ఉంటుంది కదా, ఆ లోపల అప్లై చేయాలి. చాలామంది ప్రైవేట్ టీచర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ కూడా ఉంటారు కదా. ఎవరైనా ఎక్కడైనా డిఫెన్స్ స్కూల్స్లో పనిచేస్తే ఫ్రెండ్స్ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. శాలరీ కూడా 30 నుంచి 35,000 దాకా ఉంది ఫ్రెండ్స్. శాలరీ ప్రతిదానికి సబ్జెక్ట్స్కి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇలాంటి డిఫెన్స్ స్కూల్స్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీ ఏరియాకి సంబంధించిన డిఫెన్స్ స్కూల్స్లో పొజిషన్స్ పడినట్లయితే వెంటనే తెలియచేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ డిఫెన్స్ స్కూల్స్ నుంచి వచ్చిన పొజిషన్స్ చూద్దాము. సో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్కి తీసుకుంటున్నారు. టీజీటీకి సోషల్ సైన్స్ ఒక పొజిషన్ ఉంది. 25 to 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ హానర్స్ డిగ్రీ రెలవెంట్ సబ్జెక్ట్లో చేసి ఉండాలి, లేదా గ్రాడ్యుయేట్ ఇన్ ద రెలవెంట్ సబ్జెక్ట్లో చేసి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ టూ సబ్జెక్ట్స్ అండ్ హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్లో ఉండాలి. సోషల్ సైన్స్ కాబట్టి పొలిటికల్ సైన్స్ విచ్ వన్ మస్ట్ బి హిస్టరీ, జోగ్రఫీ ఇన్ ఆల్ 3 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. టీజీటీ ఫిజిక్స్కి అయితే 4 ఇయర్స్ కానీ, లేదా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో చేసినా పర్వాలేదు. బీఈడీ అయితే ఉండాలి. టీజీటీ హిందీకి అయితే వచ్చేసి 4 ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీలో హిందీ ఉండాలి, లేదా మీ డిగ్రీలో రెగ్యులర్ డిగ్రీలో హిందీ ఉన్నా సరిపోతుంది. టీజీటీ ఇంగ్లీష్కి అయితే మీరు బ్యాచిలర్ డిగ్రీ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ దాంట్లో అలా ఉన్న పర్వాలా ఇంగ్లీషు, లేదా బ్యాచిలర్ డిగ్రీలోనే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే పర్వాలా. 25 to 45 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. టీజీటీ తెలుగు అయితే దీనికి కూడా డిగ్రీ బ్యాచిలర్స్ ఉండి 50% మార్క్స్ ఉన్నా పర్వాలేదు, లేదా బ్యాచిలర్ డిగ్రీలో మీరు డిగ్రీలో తెలుగు ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. నర్సరీ మదర్ టీచర్కి ఒకటైతే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఎడ్యుకేషన్లో ఉండాలి, రిలేటెడ్ ఫీల్డ్లో ఉండాలి, లేదా నర్సరీ టీచర్ ట్రైనింగ్ లేదా డిప్లొమా ఎర్లీ చైల్డ్హుడ్ సంబంధించి తీసుకున్న పర్వాలేదు. నర్సరీ హిందీ లాంగ్వేజ్ టీచర్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్లో చేసిన, లేదా నర్సరీ టీచర్ ట్రైనింగ్ డిప్లొమా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్లో ఉన్న పర్వాలేదు ఫ్రెండ్స్. అంటే రిలేటెడ్గా అయితే ఉండాలి. ఆర్ట్ టీచర్కి 5 ఇయర్స్ డిప్లొమా చేసినా పర్వాలేదు. కంప్యూటర్ అప్లికేషన్స్ కంపల్సరీగా ఉండాలి. 21 నుంచి 40 ఇయర్స్ మధ్యలో, 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్ టీచర్కి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్లో ఉండాలి. డ్యాన్స్ అయితే వచ్చేసి సీనియర్ సెకండరీ స్కూల్ ఆఫ్ సర్టిఫికేట్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిప్లొమా డ్యాన్స్ అయితే ఉండాలి. లేడీ స్పోర్ట్స్ టీచర్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీడీ చేసి అయితే ఉండాలి. అసిస్టెంట్ ఆఫీస్ అయితే వచ్చేసి ఎంకామ్, బీకామ్ గ్రాడ్యుయేషన్స్ కానీ, లేదా డిప్లొమా స్కూల్ అకౌంటెంట్ మేనేజ్మెంట్ కానీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అడ్మిన్ అసిస్టెంట్ అయితే వచ్చేసి ఎంఎస్సీ కానీ, బీకామ్ కానీ, ఎంకామ్ చేసి అయితే ఉండాలి. మినిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇవి పొజిషన్స్ అయితే పడ్డాయి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా చెక్ చేయండి. చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, మన ఛానల్లో షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాము. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే పోస్టుల రూపంలో తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. అండ్ దీనికి చాలామంది అడుగుతారు ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. దీని శాలరీ స్ట్రక్చర్ చూద్దాము. 32,000 నుంచి 35,000 టీజీటీ వాళ్ళకి ఇస్తారు. నర్సరీ మదర్ టీచర్, నర్సరీ హిందీ టీచర్ అయితే వచ్చేసి 23,000 ప్లస్ టీఆర్ఏ పెర్ఫార్మెన్సెస్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్ టీచర్, అసిస్టెంట్ ఆఫీస్ అటెండెంట్ అయితే వచ్చేసి 30,000 అయితే ఇస్తారు. అడ్మిన్ అసిస్టెంట్కి 28,000 అయితే ఇస్తారు. సో ఈ విధంగా శాలరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అప్లై త్రో గివెన్ గూగుల్ ఫామ్ లింక్ ఫిల్ చేయాలి. సెండ్ ద రిక్వైర్డ్ లేటెస్ట్ రిజ్యూమ్, కరికులం వీటా అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్ త్రో స్పీడ్ పోస్ట్, కొరియర్ అండ్ స్కూల్ అడ్రస్కి పంపించాలి. లాస్ట్ డేట్ 2/5/2025 మే 2 కల్లా వాళ్ళకి సంబంధించి అయితే వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది. మీ రెజ్యూము, కరికులం వీటా, CV ఉంటుంది కదా, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని జిరాక్స్లు పెట్టేసి స్పీడ్ పోస్ట్ కానీ
లేదా కొరియర్ కానీ చేస్తే సరిపోతుంది. దీనికి లాస్ట్ డేట్ లోపల పంపించమని అయితే చెప్తున్నారు. సో ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా ఏముందో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. సో డీటెయిల్ నోటిఫికేషన్ కూడా సేమ్ క్లియర్గానే అదే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. గూగుల్ ఫామ్ లింకే ఓపెన్ చేయమని చెప్తున్నారు. సో ఈ వెబ్సైట్ లింక్ వచ్చిన తర్వాత అప్లై నవ్ ఉంది కదా, అప్లై నవ్ అని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. సో డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ అని చెప్పేసి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, డిఫెన్స్ స్కూల్ నుంచి అయితే వచ్చిందని చెప్పాను కదా. RCI హైదరాబాద్ అయితే వచ్చింది. డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్స్ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి. పోస్టల్ అడ్రస్ కూడా అయితే వచ్చేసి డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్, విజ్ఞాన కంచ, RCI హైదరాబాద్ 5,69,000 ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి పంపించాలి. సో ఆఫ్టర్ స్క్రూటినీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో రిటర్న్ టెస్ట్ అండ్ డెమో మే బీ కండక్టెడ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ప్రకారం మీకు రిటర్న్ టెస్ట్ అండ్ డెమో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, TGT సోషల్ సైన్స్, ఫిజిక్స్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, నర్సరీ మదర్ టీచర్, నర్సరీ హిందీ లాంగ్వేజ్ టీచర్, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, డ్యాన్స్ టీచర్, లేడీస్ స్పోర్ట్స్ టీచర్, అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్, అడ్మిన్ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో నేమ్ యాజ్ పర్ ద 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. మీ సర్టిఫికేట్ కూడా అలాగే ఇవ్వండి. సో ఏజ్ అయితే వచ్చేసి 1 జూలై 2025కి ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయండి. మీ జెండర్, మ్యారిటల్ స్టేటస్, మొబైల్ నెంబరు, కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. తర్వాత అయితే వచ్చేసి మీ క్వాలిఫికేషన్ BSc, MCఏనా, MBAనా, సో మీరు ఏం తీసుకున్నారు, ఏ 2 గ్రూప్స్ తీసుకున్నారు క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్లో, సో దాని ఇవ్వండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఏమేమి తీసుకున్నారు, హిందీ ఒక సబ్జెక్టుగా ఉందా లేదా తెలుగు సబ్జెక్టుగా ఉందా, మీరు MA చేస్తారా, BCom చేస్తారా, MSc చేస్తారా, ఏం చేస్తే అది ఇవ్వండి. తర్వాత అయితే వచ్చేసి సెలెక్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్ యాజ్ పర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి నర్సరీ టీచర్కి మీరు దేనికి పోస్ట్కి అప్లై చేస్తున్నారో మళ్ళీ ఒక్కసారి సెలెక్ట్ చేయండి, మీకు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి. మీరు ఏమైనా తీసుకున్నారా, ట్రైనింగ్స్ తీసుకున్నారా, BD కంప్లీట్ చేస్తారా, సెలెక్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ యాజ్ పర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్. ఇక్కడ ప్రొఫిషియన్స్ ఇంటర్మీడియట్ బిగినర్ ఉంది కదా, సో మీరు బాగా వచ్చా MS ఆఫీసు లేదా ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చా లేదా బిగినర్గా ఉన్నారా లేదా అసలు రాదా అంటే నన్ను పెట్టండి. సో అదైతే ఇవ్వండి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇవ్వండి. సో నెక్స్ట్ అయితే ప్లీజ్ లిస్ట్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇన్ రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటే లేటెస్ట్ ఈజ్ ఫస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు BED అయితే BED, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, SSC, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అదర్ అయితే రాయండి. సో SSC అయితే లాస్ట్ రావాలి. సో బ్యాక్ నుంచి ఫస్ట్ రాసుకుంటామని చెప్పారు. ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్, ఇదే గూగుల్ ఫామ్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ కెరియర్లోకి వెళ్ళి అప్లై నవ్ అని కొడితే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. చక్కగా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎటువంటి డౌట్ ఉన్నా మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.